వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్లు న్యూస్. కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా మేడ్చల్ జిల్లా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల రద్దీ అంతకంతకు పెరిగింది. వేకువజామునే భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. పరమశివుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు భారీగా క్యూలైన్లో వేచి ఉన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించబడిన శివలింగాలకు మహిళలు పాలాభిషేకం చేశారు. కుటుంబ సమేతంగా భక్తులు కార్తీక దీపాలు వెలిగించి ప్రార్థనలు చేశారు. హరహర శంభో, ఓం నమ శివాయ నినాదాలతో ఆలయ పరిసర ప్రాంతం మారుమ్రోగింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు విశేష ఏర్పాట్లు చేశారు. త్రాగునీరు, భద్రతా సిబ్బంది, పారిశుద్ధ సిబ్బందిని మోహరించామని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని ఆలయ చైర్మన్ తటాకం నారాయణ శర్మ, కార్యనిర్వహణ అధికారి కట్ట సుధాకర్ రెడ్డి తెలిపారు. కార్తీక పౌర్ణమి సందడి కొనసాగుతుండగా వేలాది మంది భక్తులు స్వామివారి ఆశీర్వాదం కోసం గుట్టపైకి చేరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. హర హర మహాదేవ. శ్రీ భవానీ శివదుర్గా సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా, కీసరగుట్ట. ఈరోజు కార్తీక పౌర్ణమి. మాసాలలో అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. ఈ మాసంలో శివారాధన, అలాగే స్వామికి రుద్రాభిషేకము, అలాగే మరియు స్వామివారి ఆలయ ప్రాంగణంలో దీపారాధన చాలా విశేషము. ఈ కార్తీక మాసంలో అందులో పౌర్ణమి చాలా విశేషము. ఈరోజు భక్తులందరూ ఉపవాసాలతో ఓం నమ శివాయ అనే నామస్మరణతో స్వామికి అభిషేకాదులు, అర్చనలు, దీపారాధన చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు. నమ పార్వతీపతయే. హర హర మహాదేవ. రామలింగేశ్వర స్వామి దేవస్థానం కీసరగుట్ట నందు పరమశివుని పవిత్ర మాసమైన కార్తీక మాసం నందు భక్తులు ప్రతి ఆదివారం, సోమవారంతో పాటు ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇంకా ఎక్కువగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. స్వామివారి దర్శనంతో పాటు భక్తులు కూడా స్వామివారి అభిషేకం చేసుకొని స్వామివారి కృపకు పాత్రవుతున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేకమైన క్యూ లైన్లు, ధర్మదర్శనము, అలాగే ప్రసాదాల కౌంటరు, సెలవుబందీలు, మెడికల్ క్యాంపు, మంచినీటి వసతి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా స్వామివారి క్యూ లైన్లో వచ్చి స్వామివారిని ప్రశాంతంగా దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాను. ఈ రోజు గత సంవత్సరంతో పోలిస్తే ఈ రోజు దాదాపు 25,000 మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉన్నది.